ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో హయగ్రీవ జయంతి ఏ రోజున వచ్చినది, ఈరోజు ప్రాముఖ్యత, ఈరోజు హయగ్రీవుని ఎందుకు ఉపాసించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. హయగ్రీవ జయంతి అంటే విష్ణువు హయగ్రీవ అవతారము భూమిపై అవతరించిన రోజు. హయగ్రీవ జయంతి 19వ తేదీ ఆగస్టు 2024 సోమవారం రోజున వచ్చినది. కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు. జ్ఞాన అజ్ఞానాన్ని తేట తెల్లం చేసే చల్లని దేవుడు హయగ్రీవుడు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ధరించాడు. అందువల్ల వేదాలతో పాటు సమస్తమైన వాగ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖము, మానవ శరీరం కలిగిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. 4 చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో హయగ్రీవ అవతారానికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. మధుకైటబులనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాచిపెడతారు. వేదాలు లేనిదే సృష్టి కార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి మధుకైటబులను వధించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి. స్వామి రూపం సకల విద్యలకు నిలయంగా భాసిస్తుంది. అంతేకాదు హయగ్రీవుడు సకల దేవతా స్వరూపం కూడా. ఆయన వలనే ఈ లోకానికి లలితా సహస్రనామము, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. సాక్షాత్ హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసన రహస్యాలను బోధించినట్టు బ్రహ్మాండ పురాణంలో ఉంది. అంతేకాదు సకల మంత్రతంత్రాలను సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండ పురాణాల్లో విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవుణ్ణి అర్చించిన ఎందరో ఋషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టైద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించారు. దుష్ట మంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసనతో వేద పారంగతుడయ్యాడని మహాభారతం చెప్తున్నది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడు ఉపాసన చేసినట్టు హయగ్రీవ ఉపనిషత్ చెప్తున్నది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. అనంతమైన ఆనందమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి సకల విద్యలకు అధిపతి అయిన హయగ్రీవుడు.